ప్రైజ్ ద లార్డ్. దేవుని శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్యమునకు ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఎవడు ఎంత బలవంతుడైనా సరే, ఎవరైనా సరే ఎంత బలవంతుడైనా సరే ఓడిపోయేటువంటి పరిస్థితులు ఎదురుపడతాయి. దావీదు అలాంటి వాళ్ళ గురించి విచిత్రమైన మాట చెప్తాడు. కొంచెం ఎట్లా ఉంటుందంటే ఆలోచనలో పడేసేటట్టు ఉంటుంది. మన వాక్యంలోనికి వెళ్లే ముందు, ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందుగా దావీదు చెప్పినటువంటి ఆ మాటని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 16వ వచనం. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రెండిటిలో కూడా మనగాడని ఎవరైతే అనిపించుకుంటారో ఆ మనగాడు గురించి రాసి వీళ్ళిద్దరూ కూడా ఓడిపోతారని చెప్పనని దావీదు చెప్తా ఉన్నాడు. ఆలోచన చేస్తే ఇదేంటి, బలహీనుడు, ప్యాంట్ వేసుకోవటానికి కూడా రానోడు, ఒక్కొక్కళ్ళు ఒక కాలి ప్యాంటు పైకి ఉంటుంది, ఒక కాలి ప్యాంటు కిందకు ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కదా ఓడిపోవాల్సింది. ఏ రాజు కూడా మిలిటరీని చూసి ధైర్యం తెచ్చుకుంటాడు. మనకెందుకు, మనకి మిలిటరీ ఉంది కదా, సైన్యం ఉంది, మనం ఎక్కడికి పోయినా సరే జయాన్ని పొందుకొని రావచ్చు అని ధైర్యం తెచ్చుకుంటాడు. అలాగనే వీరుడైనటువంటి పేరు పొందుకున్నటువంటి వాడు ఎవడైనా సరే వానుకున్నటువంటి బలముతోటి తప్పించుకోలేడని చెప్పనని రాయబడ్డది. బలవంతుడు అయితే తప్పించుకోకుండా లొంగ తీసుకోవాలి ఎదుటిన్నటువంటి బలవంతుడు. ఈ బలవంతుడే తప్పించుకోలేక ఎదుటిన్నటువంటి వానికి లొంగిపోతాడంట. వీరుడు, మళ్ళీ వీరుడు ఇంతటి వీరుడు, ఇంతటి రాజు ఓడిపోయారు. వాళ్ళకి విరుద్ధముగా, వాళ్ళకి మీదకొచ్చినటువంటి రాజుల చేతుల్లో ఓడిపోయారు. ఓడగొట్టింది ఎవరంటే దేవుడు. నీకెంత బలమైనా ఉండని, నువ్వు ఎంతటి శక్తి సామర్థ్యాలైనా సరే ఉండని సంపాదించుకొని, నువ్వు ఎంత శక్తి సామర్థ్యాలు సంపాదించుకున్నా సరే నీకు ఇవి ఎప్పటికీ కూడా నెమ్మదిగా నుంచోబెడతాయా, కూర్చోబెడతాయా, పడుకోబెడతాయా అంటే ఏ మాత్రం కూడా నీకు నెమ్మదిని కలుగజేయలేవు. కలుగజేసేది ఏమిటంటే దేవుని కంపానియన్, సహవాసం, దేవుని సహవాసం. ఆయన చేతి నీడ కిందకు వచ్చి ఆ చేతి నీడలో నువ్వు బలవంతుడిగా ఉండి బలవంతుని దగ్గరకు వస్తే నీ బలం కాదు కానీ దేవుని బలము చేత ఎన్నటికీ జయాన్ని పొందుకొని నెమ్మదిగా ఉండే పరిస్థితులని, ఆ స్థితిని జీవితంలో మీదటికి నువ్వే పొందుకుంటావు. నీ మీదకి వచ్చేటువంటి వాడు కాదు, నువ్వే పొందుకుంటావు. దేవుని లేఖనము ఒక్కటి కూడా తప్పిపోదు, సత్యం అది. సౌలు జీవితంలో అదే జరిగింది. ఏం జరిగిందంటే మొదటి సమూయేలు గ్రంథంలో సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకొని ఈయన నా ప్రజల మీద అధికారిగా ఉండబోతా ఉన్నాడని ఆ ఊరి జనం మొత్తానికి చాటింపేసి చెప్పారు. ఇదిగో ఈ పలానా మనుషుడు, పలానా వాళ్ళ పిల్లగాడు ఇప్పటి నుంచి మనం కోరుకున్నట్టుగా దేవుడు మనకి రాజుగా అభిషేకించాడు. ఇప్పటి నుంచి మనం ఈయన వెంబడి, ఈయన చెప్పినట్లుగా మనం నడుచుకోవాలని చెప్తే కొంతమంది ఏం చేస్తారంటే
మన ఈరోజు వాక్య ధ్యానం అదే. ఆ కొంతమంది చేసినటువంటి పని మన వాక్య ధ్యానము ఏమిటంటే, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 26వ వచనం. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. ఈ వచనంలో మన వాక్యం ఏమిటంటే, మనం ఈరోజు ధ్యానించుకునేటువంటి భాగము, దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. శూరులే, తప్పు పట్టాల్సిన పని లేదు, బలవంతులే. శూరుడు అని పేరు తెచ్చుకున్నాడు యుద్ధంలో. ఈ శూరుడికి బర్రెలు కాసుకునేటువంటి సౌలుతోటి పని అయింది. ఆమె బర్రెలు కాసుకుంటా ఉంటాడు సౌలు. ఈ శూరుడు ఎక్కడ, ఈ బర్రెలు కాసుకునే ఈ మనిషి ఎక్కడ? మనం చూడాల్సింది నాలుక రప 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 ఆడే మనుషుల్నే భయంతో నోరు తెరిస్తే కనీసము పేరు చెప్పుకోవటానికి కూడా భయపడేటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇద్దరిలో నాలుక రపరపరపలాడిచ్చేటటువంటి వాళ్ళు మనకు అవసరం లేదు. నోరు తెరిస్తే పేరు చెప్పుకోవటానికి కూడా భయపడేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే, దేవుని ఏర్పాటు, దేవుని చిత్తము, దేవుని భవిష్యత్తు. దేవుని ప్రజల్లో భవిష్యత్తులో ఏమి నిర్ణయించబోతూ ఉన్నాడో అది మనకి కావాలా. అది ఎవరి జీవితంలో ఉందో అదే మనం చూడాలి. ఈ దేవుని ఏర్పాటు ఈ నాలుక ఆడించలేనటువంటి మనుషుని జీవితంలో ఉన్న మనకు వచ్చిన నష్టం లేదు. ఆ మనుషుని వెంబడి నడవాలి. లేదా నోరు తెరిస్తే నాలుక రపరపరపరపర ఆడించేటువంటి మనిషి ఉంటాడు కదా, రప ఎలాగంటే ఇక ఆ నోటికి తాళం పడదు, మాట్లాడుతూనే ఉంటారు. అటువంటి మనుషుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? ఆ మనుషుని వెంబడి ఆ మనుషునితో పాటు మనం నడవాలి. అయితే దేవుడు ఇక్కడ బలహీనుడు, అలాగనే చేసే పని కూడా చెప్పుకోవటానికి సిగ్గుపోతుందేమో, పరుగుపోతుందేమో అన్నట్లుగా ఉండేటువంటి ఒక మనుష్యుడు. ఆ మనుష్యుడు దేవుని ఏర్పాట్లో ఉన్న తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ ఉన్నటువంటి శూరులైనటువంటి వాళ్ళు ఆ మనుష్యుని వెంబడి వెళ్ళారు. వెళ్ళే ముందు ఏం జరిగిందంటే, దేవుని చేత ప్రేరేపించబడి, అంటే వాళ్ళ హృదయాలలో దేవుడు ఏం చేసినంటే ఒక ఆలోచన నాటిండు. శూరుడే వెళ్ళేటువంటి వాడు, కానీ దేవుని మనుషుని దగ్గర ఉన్నంత గొప్ప కాపుదల మనకి ఎంత అవార్డు తెచ్చుకున్నా మనకున్నటువంటి సామర్థ్యంతో ఈ దేవుని మనుషుని స్వాధీనంలో మనం ఉంటే ఈ అవార్డులు, ఈ బలము, ఈ శూరత్వం మనకి ఏ కోశాన కూడా అవసరం లేదు. ఆ దేవుని మనుషుని నీడలో మనం ఉండాలి. మనం ఉంటే మన శూరత్వం అని పేరుంది కదా, ఆ శూరత్వానికి ఒక పర్థం ఉంటుంది. ఆమె అందుకే దావీదు అంటా ఉన్నాడు, ఏమని అంటా ఉన్నాడంటే, రాజు అనేటువంటి వాడు వాడికి ఉన్నటువంటి సేనను చూసుకొని ఎప్పుడు కూడా జయాన్ని పొందుకోలేడు, ఏదో ఒకనాడు ఓడిపోతాడు. అలాగనే ఏ వీరుడు కూడా వాడుకున్న బలంతో 4 సార్లు గెలిచిన 5వ సారి ఓడిపోతున్నాడు. వీళ్ళొద్దు, ఈ శౌర్యము, పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, ఈ మనుషుల మధ్యలో గొప్ప పేర్లు తెచ్చుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళు మనకొద్దు. మనకు కావాల్సింది ఏంటంటే, దేవుని చేత ఏర్పాటు చేయబడి మనుషుల మధ్యలో నాటబడినటువంటి ఒక మనుషుడు కావాలి. ఆ మనుషుని సాహచర్యంలో మనం ఉండాలి.
మనకి ఎప్పటికీ క్షేమము కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, మన జీవితము జయకరంగా నడిపించబడుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సౌలు గురించి ఏమని రాయబడతా తెలుసా? సౌలు గురించి ఎక్కడికి పో, సౌలు ఎక్కడికి పో, ఎవరి మీదకి పోయిందో వాళ్ళనందరినీ కూడా పరిగెత్తించి వాళ్ళ ఊర్లని స్వాధీనం చేసుకున్నాడు. వాళ్ళ ఊర్లని, వాళ్ళ రాజ్యాలను, ఎవరి మీదకు పో వాళ్ళ రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాడు సౌలు. ఈ సౌలే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఈ సౌలే. ఈ ఏర్పాటు ఉన్నది అని తెలుసుకొని శూరులు అనేటువంటి వాళ్ళు వచ్చి ఈ దేవుని ఏర్పాటులో ఉన్న మనుషునికి అండగా ఉన్నారు కదా, ఈ మనుషుని చూసుకొని ఎవరైతే వచ్చారో వాళ్ళు పోతూనే ఉన్నారు. దేశాల మీదకి యుద్ధం చేసుకొని జయించుకొని రావడానికి పోతూనే ఉన్నారు. వీళ్ళకున్నటువంటి శూరత్వము ఈ ఏర్పాటులో ఉన్న మనుషుల దగ్గర ఒక సార్థకతను తీసుకొచ్చింది. నాకున్నటువంటి బలము విడిగా నేను కనుక్కుంటే ఇంత సామర్థ్యము, ఇంత జయం అనేది రాదు. విడిగా నేనుంటే, ఈ సౌలు దగ్గరికి రాకుండా అక్కడే ఉంటే. అందుకే రాయబడ్డది సౌలు గురించి 14 సమయంలో 14 అధ్యాయము 47 వచనంలో ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారం పొందిన వాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీలతోనూ, అమ్మోనీయులతోనూ, ఎదోమీయులతోనూ, శోభాదేశపు రాజులతోనూ, ఫిలిష్తీయులతోనూ యుద్ధం చేసెను. ఎవరి మీదికి అతడు పోయినో వారిని అందరినీ ఓడించెను. ఈ శూరులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ సౌలు దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి సౌలు ఏ దేశం మీదకి పోతే సౌలు అందరు పోయారో వాళ్ళందరూ కూడా ఆ పోయిన దేశాలను జయించుకొని వాళ్ళందరినీ ఓడించి తిరిగి వస్తూనే ఉన్నారు. పోయారంటే యుద్ధానికి ఇంటి దగ్గర పూలదండలు, బ్యాండ్ మేళం పెట్టుకొని ఉంటారు, రెడీగా ఉంటారు. మనం గెలిచిన మనం బ్యాండ్ మేళం అంతా రెడీ చేయండి అని చెప్పినాను. గెలిచిన తర్వాత ఫోన్ చేయటం కాదు, పోకముందే ఇక్కడ అంత బ్యాండ్ మేళం, దండలు, ఆ దండలకు ఆర్డర్ వేయటం పోకముందే ఇక్కడ రెడీ చేసుకుంటా ఉన్నారు. వీళ్ళు పోకముందే అంతగా దేవుడు వాళ్ళకి జయాన్ని కలుగజేస్తా ఉన్నాడు. పోయి యుద్ధంలో గెలిచిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తే వస్తున్నారని చెప్పినని ఎదురుపోవటం వేరు. వీళ్ళు ఇంటి దగ్గర రెడీ అవుతున్నప్పుడే సాయంత్రానికి మనం ఏం పండుగ చేసుకుందాం, సాయంత్రానికి ఎలాగ పార్టీ చేసుకుందాం, వీళ్ళు పోయారంటే గెలిచి వస్తారు ఆ ఆలోచన పడిపోయింది అందరికి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే సీమోను పేతురు అన్నట్లు, ప్రభువా ఎవరి దగ్గరికి పోతాం మేము? నిత్య జీవము కలిగేటువంటి మాటలు చెప్పేది నీవే కాబట్టి నిన్ను విడిచి పోయే ప్రసక్తే లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనంలో రాయబడినది. సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. యేసు ప్రభు అంటా ఉంటాడు. సౌలుతో పాటు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, శూరులని, రాని వాళ్ళ గురించి ఏమని రాయబడ్డదంటే తర్వాత వచనంలో ఉంటుంది. 11వ వచనంలో ఏమని రాయబడ్డదంటే, పనికి మాలిన కొందరు సౌలు వెంబడి పోకుండా, వీడేంది మనల్ని అనేది, వీడేంది మనకు చెప్పేది, నిన్న మొన్నటి దాకా వీడు బర్రెలు తోలుకుంటాం, పొలాలు అంబడి తిరిగినోడు, గట్ల అంబడి తిరిగినోడు అని తిట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ గురించి పనికి మాలినోళ్ళు అని రాయబడి ఉన్నది.
అలాగనే యేసు ప్రభు కాలంలో కూడా కొంతమంది పనికిమాలిన వాళ్ళు యేసు ప్రభుని విడిచిపెట్టి పోతా ఉన్నప్పుడు యేసు ప్రభు అడుగుతాడు 12 మంది శిష్యుల్ని, మీరు కూడా మరి వాళ్ళలాగా పోతారా అని అడిగితే పేతురు అంటాడు, వాళ్ళు ఏదో ఒకనాడు మూతిపళ్ళు రాలగొట్టుకుంటారు. పోయినోళ్ళు అన్ని రోజులు జయాన్ని అయితే పొందుకోలేరుగా, అన్ని రోజులు మనమే కాదుగా, ఏదో ఒకనాడు మూతిపళ్ళు రాలగొట్టుకుంటారు. మేము ఎటు బాము, ఎందుకని అడిగితే మేము ఎప్పటికీ బతికేలాగన మాట చెప్పి నిలబెట్టేది నువ్వే కాబట్టి నీ దగ్గరే ఉంటావు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసింది నిన్ను, నువ్వు దేవుని పరిశుద్ధుడు కాబట్టి నీ దగ్గరే ఉంటావు. ఎందుకంటే నిత్య జీవానికి నువ్వు ఎప్పటికీ జీవించలాగున మాకు మాట చెప్పి నడిపించేది నువ్వు. నీ దగ్గర అంతటి సామర్థ్యం ఉంది. ఎందుకంటే దేవుని పరిశుద్ధుడు కాబట్టి నీ దగ్గర అంత సామర్థ్యం ఉంది. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నిన్ను విడిచిపెట్టి మేము వెళ్ళాం. నీకు ఎంతటి సామర్థ్యము, ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నా సరే, ఈ పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పరిశుద్ధుణ్ణి విడిచిపెట్టవద్దు. విడిచిపెడితే పనికి మాలినటువంటి వాళ్ళలాగా మనం కూడా ఏదో ఒకనాడు మూతిపళ్ళు రాలగొట్టుకునేటువంటి స్థితిలో ఉంటాం. ఆమె జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే జీవితాంతం గెలిచినోడు ఎవడూ లేడు. ఏదో ఒక రోజు మూతిపళ్ళు రాలగొట్టుకోవాల్సిందే. ఈ పరిస్థితులు ఎవరికి ఎదురుపడతాయి అంటే దేవుని బలవంతుని సమక్షంలో, స్వాధీనంలో ఉండనటువంటి వాళ్ళకి ఎదురుపడతాయి. ఏదో ఒకనాడు జీవితంలో ఎదురు దెబ్బలు తింటారు. తినంది ఎవరంటే ఈయన దగ్గరలో ఉండి ఆ నిత్య జీవపు మాటలని వింటా ఉన్నారు కదా, వీళ్ళకి జీవితంలో ఏ ఒడిదుడుకులు లేకుండా ఎవరు మీదకి పోతారో వారిని అందరినీ కూడా ఓడగొడతారు, ఓడిస్తారు. ఆమేన్. అంతటి జీవితము మనకి దేవుని ద్వారా కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అలాగా పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం మందు నిత్య జీవపు మాటలు కలిగినటువంటి నీ యొద్ద దేవుని పరిశుద్ధుడవని, దేవుని చేత ఏర్పరచబడినటువంటి నీ యొద్ద మా జీవితాలను, మా యొక్క ప్రాణాత్మ దేహములను నిలుపుకొని ఉండగా మేము ఎవరి మీదికి పోతూ ఉన్నామో, మా మీదికి ఎవరు వస్తూ ఉన్నారో అటు వారిని అందరినీ ఓడించేటువంటి శక్తి సామర్థ్యములు కలిగిన దేవుడవు నీవు. జీవితంలో అన్ని రోజులు జయించి నెమ్మది కలిగిన వారెవ్వరూ కూడా లేరు. కానీ నీ యొద్ద ఉన్నటువంటి గొప్ప శక్తి సామర్థ్యము, పరలోకపు దేవుని ఏర్పాటు మమ్ములను తండ్రి నీ స్వాధీనంలో ఉంచి నీ పరిశుద్ధతను అనుసరించుకునేటట్లుగా నువ్వు చేస్తూ ఉన్నావు. కాబట్టి నీ ద్వారా మా జీవితాలను ఎన్నటెన్నటికి జయమును, సామర్థ్యమును, నెమ్మదిని అనుగ్రహించమని నీ పాదముల చెంత ఈ మనవులను ప్రతిష్ఠించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని శాశ్వత కాలపు నడిపింపు ఆయన పరిశుద్ధ మందిరమునకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.